ఇది మా కిచెను చాలా పాతది. అంటే ఒక 30-40 సంవత్సరాల కిందట. ఇది మళ్ళీ రిపేరింగ్ ఏం చేయరు. వర్షం వస్తూ కూడా కారుతుంది దొమ్మేందుకు. ఇవన్నీ కొద్దిగా రిపేరింగ్ చేశారు. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్లు అందులో అన్ని సామాను పెట్టుకుంటాము. ఇవి కూడా పాతవి, చాలా పాతవి. దీంట్లో మీటు, చికెను అన్నీ ఉంటాయన్నమాట. ఒక గొరిపోతు తెచ్చారు కదా, దాని తలకాయ కూడా ఉంది. మేము టైం లేదని ఇప్పుడు రమదాన్ కదా, తర్వాత చేసుకుంటాము. ఇప్పుడు ముస్లమ్మ మా మేడం వాళ్ళ అమ్మకి డిన్నర్ అనమాట. నైటు తింటుంది అనమాట. 8 గంటలకి పెట్టేవాళ్ళు. దానికి రెడీ చేసి పెట్టాలన్నమాట 8 గంటలకి. దానికోసం ఈ ఆకులు తర్వాత దీంట్లో ఉన్న ఆకులు, తర్వాత ఇప్పుడు చేస్తున్నాను మరుగు గంట. అంటే రొట్టె చింపేసి వెజిటేబుల్లో కొద్దిగా వేస్తారనమాట. రొట్టె మన ఇరానీ రొట్టె కొద్దిగా చిన్న ముక్కలు చేసి దానికి వెజిటేబుల్ మరాగ్లాగా చేసి దాంట్లో వేస్తారనమాట ముసలమ్మకి. ఇదనమాట మా కిచెన్ అనమాట. చాలా పాతది అయినా పర్లేదు. ఏసీ అన్నీ పెట్టినారు, ఏసీ కూడా పెట్టినారు. ఇప్పుడు నేను వచ్చిన కాడి నుండి కిచెన్ చాలా బాగుంది. దీనికి ముందు అయితే ఏమీ బాగలేకుండా నేను వచ్చి అన్నీ శుభ్రం చేసుకొని ఇప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంచినాను అనమాట. ఇప్పుడు ఇంట్లో ఒక 15 మంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ఎవరు లేరు, అయిపోయింది. అందరూ బయటికి వెళ్ళారు. ఇది చాయ్ గవ్వ అన్నీ చేసుకుంటారు. మొత్తాలు ప్లాస్లు అంటారు కదా, వాళ్ళవి కొయిటీ వాళ్ళు ఉంచినారు అనమాట. ఇవన్నీ ఇది తెలుసు కదా, టిష్యూ పేపర్. ఏదైనా క్లీన్ చేయడానికి టిష్యూ పేపర్, మ్యాక్స్ రోల్ అంటారు అరబీలోను ఇంగ్లీష్లోను. ఇదన్నమాట. ఇక్కడ టైం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి 8:15 కువైట్లో. ఇప్పటి వరకు నేను పని చేస్తూనే ఉన్నాను కిచెన్లో. మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో. ఇది ఇంకొకటి చూడండి, ఓఫ్రా నుండి బంగాళదుంపలు, పొటాటో వచ్చినాయి. ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ఈ బంగాళదుంపలు అనమాట. ముసలమ్మకి ఇప్పుడు డిన్నర్ పెడతాను 8 గంటలకి. ఓకే, ఉంటాను గాయస్.